తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణరావును నియమించింది. ఆయనతో పాటు పలు కీలక శాఖల అధిపతులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కీలక మార్పులను చేపట్టింది. యువజన శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ను తిరిగి గతంలో ఆమె పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీ పోస్టులోకి బదిలీ చేసింది. ముక్కోనపు వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఓపెనర్ ప్రతీకా రావల్తో పాటు స్పిన్నర్లు రాణించడంతో వర్ష ప్రభావిత తొలి మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఇన్నింగ్స్ను 39 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక స్నేహ్ రాణా, శ్రీచరణి, దీప్తి శర్మల దాటికి 38.1 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలను దిగ్విజయంగా నిర్వహించింది. తద్వారా దీర్ఘశ్రేణి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేలా పోరాట సామర్థ్యాన్ని చాటింది. ఇటీవల ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి ఎంఆర్ శామ్ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. పహల్గాంలోని బైసరంలో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తునకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిందని ఏప్రిల్ 27న అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద వ్యతిరేక దళానికి చెందిన ఐజీ, డీఐజీ, ఎస్పీలు దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించనున్నారు. ప్రత్యక్ష సాక్షులను ఈ బృందాలు విచారిస్తున్నాయి. బాధితుల బంధువుల వాంగ్మూలాలను తీసుకుంటున్నాయి. ఉగ్రవాదుల దాడుల తీరుపై ఆధారాల కోసం ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను దర్యాప్తు బృందాలు పరిశీలించనున్నాయి. పోటీ పరీక్షల కోసం అందించే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ను మళ్ళా చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయొచ్చు.